సౌదీ టర్కీ మధ్య ఒప్పందం కుదిరింది. మరి దీంతో భారత్ డేంజర్లో పడిందా? దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ ఎంజీ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ మూడు దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో మరి భారత్ డేంజర్లో పడిందా ఏంటంటారు? అండి, ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ అక్రాస్ ది గ్లోబ్లో ఒక అతిపెద్ద సంఘటన సంభవించింది. అదే ఇస్లామిక్ నాటో ఒప్పందం. మక్కాలో ఈ ఆగస్టు 8వ తారీఖున మక్కాలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, అదేవిధంగా టర్కీ, ఈ మూడు అతిపెద్ద దేశాలు కలిపి ఒక ఇస్లామిక్ నాటోగా సంతకం చేయడం జరిగింది. ఇస్లామిక్ నాటో అంటే ఇప్పుడు నాటో అంటే 32 దేశాల యూరోపు, నార్త్ అమెరికా కూటమి ఉన్న ఈ కూటమి ప్రకారం అదే ఒప్పందం ప్రకారం అయింది కాబట్టి ఇస్లామిక్ దేశాల మధ్య ఇస్లామిక్ నాటో అని పిలుస్తున్నాం. దీని ప్రకారం ఏంటంటే ఇటు పాకిస్తాన్ మీద ఎవరైనా అటాక్ చేస్తే సౌదీ అరేబియా, టర్కీ పాకిస్తాన్కి సహాయంగా వస్తాయి. అదేవిధంగా సౌదీ మీద ఇరాన్ అటాక్ చేసినా, ఎవరు అటాక్ చేసినా పాకిస్తాన్ వాళ్ళ సహాయానికి వెళ్తుంది. అదేవిధంగా అంటే ఈ మిలిటరీ ఒప్పందంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేస్తే, ఎవరైనా దాడి చేస్తే వీళ్ళందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటారన్నమాట. కాబట్టి ఇస్లామిక్ నాటో అనేది ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రపంచంలో 2 దేశాలకి డేంజర్. ఒకటి ఇరాన్కి, 2 భారత్కు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్క్ రైవల్ ఎవరు అంటే ఇండియా. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికే 5 యుద్ధాలు చేసింది. పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత 36 సంవత్సరాలుగా అది వార్ అంటే ఇది అక్రాస్ ది బోర్డర్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తుంది. అంటే ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పాకిస్తాన్ సహాయానికి ఈరోజు సౌదీ అరేబియా, టర్కీ వస్తాయి. కాబట్టి భారత్ యమా డేంజర్లో పడిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇస్లామిక్ నాటో ప్రస్తుతం ఏర్పడింది మాత్రం ఇరాన్కి వ్యతిరేకంగా. కాబట్టి వెరీ డేంజర్ ఇప్పుడు ఇరాన్కి. అందుకని ఇరాన్ ప్రతిస్పందించింది కూడా ఇప్పుడు ఈ విషయం మీద. ఈ విధంగా ఇప్పుడు ఇస్లామిక్ నాటో జియో పొలిటికల్ సిచ్యువేషన్ గ్లోబ్ మీద ఏర్పడడం అంటే ఇంకో మిలిటరీ ఒప్పందం కుదిరింది. కాబట్టి ఈ మధ్య ఆసియాలో తనను తాను ఎదుర్కొనే విధంగా ఇస్లామిక్ అంటే ఈ యొక్క ముస్లిం ఖురాన్లో భాగంగా వాళ్ళు ఏర్పడుతున్నారు. కాబట్టి మతపరమైన కూటమి కూడా వెరీ డేంజర్ అక్రాస్ ది గ్లోబ్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ మిలిటరీ శక్తిగా ఏర్పడడం వల్ల ఇస్లామిక్ నాటో వల్ల ముఖ్యంగా డేంజర్ ఏంటంటే భారతదేశానికే. అందువల్ల వెంటనే భారతదేశం ఇప్పటికిప్పుడు ఇటు ఇజ్రాయెల్, యుఏఈతో ఏదో కౌంటర్ స్ట్రాటజీ ఆల్రెడీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామిక్ నాటో అనేది వెంటనే ఏర్పడలే. గత 6 నెలల క్రితమే ఈ 3 దేశాలు అంటే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్, తర్వాత సౌదీ అరేబియా నేత ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ అసీం మున్నీర్, షహబాజ్ షరీఫ్, వీళ్ళు ముగ్గురు గత 6 నెలలుగా కలవడం. ఇప్పటికీ 25,000 మంది పాకిస్తానీ ఫోర్సెస్ సౌదీ అరేబియాలో ఇరాన్కి ఎగ్నెస్ట్గా ఉండడం. పాకిస్తాన్ యొక్క JF-17 లాంటి F-16 థండర్ ఎయిర్ ఫోర్స్ కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియా సహాయానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి కానీ ఈ సౌదీ అంటే ఎందుకు డేంజర్లో పడిందంటే సౌదీ అరేబియా అనేది ప్రపంచంలో ఎనర్జీ సూపర్ పవర్, అత్యధిక పెట్రోలు ప్రొడ్యూస్ చేస్తున్న దేశం, ధనిక దేశం కూడా. ఇక టర్కీ అంటే మిలిటరీ శక్తి, ఒక టెక్నాలజికల్ పవర్ అనమాట. అది నాటోలో సభ్య దేశం. అంటే యూరోప్ నాటోలో సభ్య దేశం, దాని సెక్యూరిటీ నాటో స్టాండర్డ్స్లో ఉంటుందన్నమాట. ఆ విధంగా టర్కీ టెక్నాలజీ, టర్కీ నాటో పొలిటికల్ క్లౌట్, ఈ సౌదీ పవరు, ఎనర్జీ సూపర్ పవరు, డబ్బు ఈరోజు పాకిస్తాన్కి తోడైనాయి. కాబట్టి ఇప్పటిదాకా పాక్ ఒంటరిగా యుద్ధం చేసింది ఇండియాకి ఎవరైనా హెల్ప్ చేస్తే. కానీ ఇప్పుడు సౌదీ, టర్కీలు హెల్ప్ చేయడం వల్ల ఇక పాకిస్తాను ఒక దాని బలం 1000 ఏనుగులు పెరిగినట్టు అనమాట ఇండియాతో పోరాడేటప్పుడు. కాబట్టి ఇండియా భద్రత యమా డేంజర్లో పడిందని అయితే మనం చెప్పొచ్చు. తర్వాత ఈ పాక్కి ఇప్పుడు భారత్ వర్సెస్ ఇస్లామిక్ నాటో మిలిటరీ శక్తిని మనం చూడాలన్నమాట. ఇండియా మిలిటరీ పవర్ చూస్తే 1.5 మిలియన్ 15 లక్షల మంది సైన్యం. వేరేజ్ పాకిస్తాన్కి ఇప్పుడు ఏంటంటే 6.5 లక్షలు, సౌదీ అరేబియాకి 4 లక్షలు, ఇటు సౌదీ ఇప్పుడు టర్కీకి 4 లక్షలు, అంటే 13 లక్షల మంది సైన్యం అనమాట. ఇండియా 15 లక్షల సైన్యానికి. కాబట్టి సైనిక పరంగా ఇండియా ఎడ్జ్లో ఉంది ఆ 3 దేశాలు కలిపిన. ఎందుకంటే ఇండియాలో పారామిలిటరీ CRPF, BSF ఇవి ఈ సైన్యానికి అదనంగా ఉంటాయి. తర్వాత రిజర్వ్ ఫోర్స్ ఇవి కలిపితే భారతదేశానికి ఏంటంటే 35 నుంచి 40 లక్షల మంది సైన్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ 3 దేశాల్లో భారత్ ఏమీ చేయలేవు. తర్వాత ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే భారతదేశానికి 2200 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్కి చూస్తే పాకిస్తాన్ యొక్క 400, సౌదీ అరేబియా 400, టర్కీకి 1000 ఉంటాయండి. ఈ 1800 అయినా ఇండియా కంటే 2200 కంటే అవి ఎయిర్ ఫోర్స్ కూడా తక్కువే. ఇక నేవీ కూడా ఈ పాకిస్తాను, సౌదీ, టర్కీ కలిపినా కానీ భారతదేశంతో సరితూగలేవి ఈవెన్ నేవీలో కూడా.
న్యూక్లియర్ సబ్మెరైన్ 17 న్యూక్లియర్ అన్ని సబ్మెరైన్స్ 17 నుంచి 18 ఉన్నాయి. అవి 3 దేశాలకు కలిపిన 12 కంటే ఎక్కువ సబ్మెరైన్స్ రావడంలే. కాబట్టి నేవీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత ఏ ఆర్మీ పరంగా ఏ పరంగా చూసినా భారత్ ముందు తక్కువే. కాబట్టి భారత్ ఇప్పుడు భారత్తో ఇస్లామిక్ నాటో ఏర్పడిందని మనం భయపడిన అవసరం. కానీ భారత్ ఇప్పుడు ఇస్లామిక్ నాటోలో టర్కీ, సౌదీ, పాకే కాదండి, ఖతారు, బహ్రెయిన్లు కూడా ఇందులో జాయిన్ అవుతున్నాయని తెలుస్తుంది. ఇంకా ఇస్లామిక్ దేశాలన్నీ కలిపి నాటో దేశాలుగా, ముఖ్యంగా సున్నీ దేశాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పుడు మలేషియా కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారత్కి ఇస్లామిక్ నాటో ఎక్స్పాన్షన్ అవుతే మాత్రం భారత్ మాత్రం ఈ విషయంలో ప్రమాదం ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పటికిప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే మరి ఈ సౌదీ, టర్కీలు కూడా యుద్ధంలోకి వచ్చేస్తాయి అకార్డింగ్ టు ఈ మక్కా మిలిటరీ డీల్ ప్రకారం. కాబట్టి మనం ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ఇస్లామిక్ నాటోకి భారత్కి యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారనే ప్రశ్న ఇప్పుడు ప్రతి భారతీయుల్లో మెదులుతుందనమాట. ఇప్పటికిప్పుడు భారత్, ఇస్లామిక్ నాటో దేశాల మధ్య యుద్ధం వస్తే భారత్ ముందు ఇస్లామిక్ నాటో కనీసం 4-5 రోజుల కంటే ఎక్కువ నిలవలేదు. ఎందుకంటే ఎంటైర్ టర్కీ, అంకారా, ఇస్లామా ఏది మనకి ఇస్తాంబుల్ సిటీలు టర్కీలో ఉన్నవి, తర్వాత ఈ సౌదీ అరేబియా మొత్తం గ్రేటెస్ట్ సిటీలన్నిటినీ, పాక్లో ఉన్న సిటీలన్నిటినీ సర్వనాశనం చేసే మిసైల్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఎయిర్ ఫోర్స్ వెళ్లకుండా, మిలిటరీ వెళ్లకుండా ఇప్పటికిప్పుడు భారతదేశం వాటిని సర్వనాశనం చేయొచ్చు. అవే మిసైల్స్ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ అగ్ని ఫ్యామిలీ అంటే అగ్ని 4 నుంచి అగ్ని 5 వరకు ఈ 2 మిసైల్ మనకి సరిపోతాయి ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి. మన దగ్గర 180 అణ్వస్త్రాలు ఉన్నాయి. అణు యుద్ధానికి వెళ్లకుండా కూడా 3 దేశాలని మట్టి కరిపించేంత అత్యాధునిక మిలిటరీ శక్తి, అద్భుతమైన మిలిటరీ శక్తి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ మాత్రం కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారత్దే తిరుగులేని గెలుపైనైతే నేను చెప్పగలుగుతాను. తర్వాత ఈ భారత్పై ఇస్లామిక్ నాటో యుద్ధం గెలుపు పెడితే మరి ఎవరు అంటే మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళనవసరం లేదు, కానీ వాళ్లే మన మీదకి యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ మనతో యుద్ధం చేయాలి, ఈ సింధు జల ఒప్పందం ప్రకారం సింధు జలాలను తీసుకోవాలనేది చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందన్నమాట. మరి ఎలాంటి పరిస్థితిలో ఇప్పుడు దీనికి ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చేస్తే, ఇప్పటికిప్పుడు మనకి యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు అనే విషయం చూస్తే నాటో మన మీద, ఇస్లామిక్ నాటో మన మీద యుద్ధం ప్రకటించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే పాక్ యొక్క ఎత్తుగడగా కూడా కనిపిస్తుంది. ఇదే నిజమైతే మాత్రం భారత్ కౌంటర్ స్ట్రాటజీ తయారు చేసుకోకపోతే మాత్రం ప్రమాదం. ఎందుకంటే భారతదేశానికి ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది. 1 కోటి మంది భారతీయులు ఇప్పుడు అక్కడ ఉన్నారు. సౌదీ అరేబియాలోనే అత్యధికంగా భారతీయులు ఉంటారు, యుఏఈలో. మరి సౌదీ అరేబియా మనకి ఎగ్నెస్ట్గా వస్తే భారతీయులు 10 లక్షల మందికి ప్రమాదం అక్కడ. సో అక్కడ వెంటనే ఎనర్జీ సెక్యూరిటీ ఆగిపోతుంది. కాబట్టి చాలా డేంజర్. కాబట్టి ఈ విషయంలో భారత్ తగిన చర్యలు వెంటనే కౌంటర్ స్ట్రాటజీలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఇప్పుడు దానికి అనుకూలంగానే ఇప్పుడు ఇస్లామిక్ నాటోకి మోడీ ఆల్రెడీ కౌంటర్ స్ట్రాటజీ తయారు చేస్తున్నారు. ఎందుకంటే గత 6 నెలల క్రితమే ఇస్లామిక్ నాటో ఖరారు అయిపోయింది. ఇప్పుడు 6 నెలల నుంచి భారత ప్రధాని చాలా జాగ్రత్తగా ఒక కౌంటర్ స్ట్రాటజీ తయారు చేసేసారని చెప్పొచ్చు. రీసెంట్గా అయితే నెతన్యాహు గత 4 రోజుల క్రితమే బెంజమిన్ నెతన్యాహుకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధానికి అర్జెంటుగా ఫోన్ కాల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం మక్కాలో డీల్ కుదురుతుందనే ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి ఉంది. అందుకని బెంజమిన్ నెతన్యాహు, మోడీ ఈ విషయం మీద చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మోడీ గత 6 నెలలుగా కౌంటర్ స్ట్రాటజీ తయారు చేసేసారు. దాంట్లో భాగమే మనకేంటంటే యుఏఈ, ఒమను, ఇజ్రాయిల్, భారత్ ఇవి ఈ ఇస్లామిక్ నాటోకి మధ్య ఏసియాలో కౌంటర్ స్ట్రాటజీగా అక్కడ ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది. మోడీ గారు కూడా ఇరాన్ యుద్ధం జరిగే సమయంలోనే మోడీ గారు అక్కడ యుఏఈ వెళ్ళడం జరిగింది. యుఏఈ అమీర్ కూడా, భారత అధ్యక్షుడు కూడా భారత్ రావడం జరిగింది ఇరాన్ యుద్ధ సమయంలో. ఇదంతా ఒక సీక్రెట్ ఒప్పందం. నేను చాలాసార్లు చెప్పాను, ఒక సీక్రెట్ డీల్ కుదురుతుందని. యుఏఈకి, ఇండియాకి ఒక మిలిటరీ డీలు, డిఫెన్స్ స్ట్రాటజీ మీద వాళ్ళు సంతకం చేయడం జరిగింది. ఒమన్తో కూడా మనం ట్రేడ్ డీల్ కుదిరింది. ఒమన్, యుఏఈలు ఇప్పుడు ఆల్మోస్ట్ యుఏఈ అయితే సౌదీ లెడ్ ఒపెక్ నుంచి కూడా బయటకు వచ్చేసింది ఇండియా కోసం. కాబట్టి యుఏఈ అనే దాంతో మనం సౌదీ అరేబియాని పూర్తిగా మధ్య ఆసియాలో కౌంటర్ స్ట్రాటజీ కౌంటర్ చేయొచ్చు. అక్కడ ఇజ్రాయెల్, టర్కీ సమీపంలో టర్కీని ఆపగలిగే శక్తి ఉంది. ఈ విధంగా ఇండియా దౌత్యంతోనే అక్కడికక్కడ మిలిటరీ అలయన్స్ ద్వారా మనం ఇస్లామిక్ నాటోకి పూర్తిగా కౌంటర్ని మోడీ గారు ఆల్రెడీ తయారు చేశారని అయితే నేను చెప్పగలుగుతాను. తర్వాత
ఇప్పుడు పాక్కి సౌదీ అరేబియా వెన్నుపోటు పొడుస్తుందా లేదనేది ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం వస్తే మరి సౌదీ అరేబియా పాకిస్తాన్ తరపున యుద్ధంలోకి వస్తుందా అని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సౌదీ అరేబియా పాకిస్తాన్ తరపున భారత్కి వ్యతిరేకంగా యుద్ధంలోకి వచ్చే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా ఇస్లామిక్ నాటో ఏర్పాటులో ముందు ఉండడానికి పాక్ను టర్కీని కలుపుకుని వెళ్ళడానికి కారణం ఇరాన్, అంతేకాని భారత్ కాదు. భారత్తో యుద్ధానికి వస్తే సౌదీ అరేబియా తటస్థంగా ఉంటుంది కానీ పాకిస్తాన్కి సపోర్టు చెయ్యదు. కాబట్టి పాకిస్తాన్ నమ్ముకుని ఇప్పుడు ఇస్లామిక్ నాటోకి వెళ్ళింది, కానీ భారత్తో యుద్ధం ఉత్తరే మాత్రం సౌదీ అరేబియా సైడ్ అయిపోతుంది. కాబట్టి పాకిస్తాన్కి అది వెన్నుపోటు పొడుస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియా భారత్తో ఏదైనా యుద్ధంలోకి దిగితే సౌదీ అరేబియా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే భారత్ ఒంటరిది కాదు, అక్కడ యుఏఈతో మనం ఆపగలుగుతాం. అక్కడ ఇజ్రాయెల్ రంగంలోకి వస్తే సౌదీ అరేబియా సర్వనాశనం. రెండు, తాలిబాన్ హెల్ప్ భారత్కు ఉంది. తర్వాత ఇరాన్ దానికి ఆపోజిట్. ఏది ఇప్పుడు భారత్ మీద సౌదీ వస్తే ఇటు ఇరాన్ భారత్ తరపున వచ్చే అవకాశాలు ఉంది. అప్పుడు ఇరాన్ దగ్గరున్న ఈ హౌతీసు, తర్వాత హిజ్బుల్లా, హమాసులు సౌదీ అరేబియా మీద యుద్ధంకి వస్తారు. కాబట్టి భారత్తో పాక్ యుద్ధానికి వస్తే సౌదీ అరేబియా అది న్యూట్రల్ స్టాన్స్లో తటస్థంగానే ఉంటుంది. అంటే పాకిస్తాన్కి వెన్నుపోటు పొడుస్తుంది, లేదా సౌదీ అరేబియా సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి సౌదీ అరేబియా తన స్వార్థం ఇరాన్ నుంచి రక్షించుకోవడానికి ఇస్లామిక్ నాటో, కానీ భారత్కి వ్యతిరేకంగా ఇస్లామిక్ నాటో లేదు. కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు సౌదీ అరేబియా వెళ్ళిపోద్ది. పాకిస్తాన్ సౌదీ అరేబియాని ఆదేశించే సామర్థ్యం లేదు. ఎందుకంటే సౌదీ డబ్బుతో అది బతకాలి, సౌదీ ఇచ్చే ఎనర్జీతో పాకిస్తాన్ సర్వైవ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భారత్ ప్రెజర్ తీస్తుంది. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా 2-3 రోజుల్లో మనకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అదేంటంటే పాకిస్తాన్ భారత్ యుద్ధం వస్తే మేము యుద్ధంలోకి వెళ్ళాము అనే అభయం సౌదీ అరేబియా ఇచ్చి తీరుతుంది 2-3 రోజుల్లో. ఆ విధంగా భారత దౌత్యం అక్కడ ఉంటుంది కూడా. కాబట్టి పాకిస్తాన్కి వెన్నుపోటే పొడుస్తుంది సౌదీ అరేబియా. ఇక తర్వాత ఏంటంటే అసలు ఇస్లామిక్ నాటో ఎందుకు ఏర్పడింది? ఇస్లామిక్ నాటో ఎందుకు ఏర్పడిందంటే ఇట్ ఈజ్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ట్రంప్ కూటనీతి అని చెప్పవచ్చు. ట్రంప్ ఏంటంటే అనవసరంగా తన మిత్ర దేశాలకి నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే ఇస్లామిక్ నాటో ఏర్పడడం వల్ల అక్కడ ఇజ్రాయెల్ ఆపదలో పడింది, ఇస్లామిక్ నాటో ఏర్పడడం వల్ల ఇంకో మిత్ర దేశం ఇండియా ఆపదలో పడింది, డేంజర్లో పడ్డాయి కొంతవరకు సెక్యూరిటీ ఇష్యూస్లో. కాబట్టి ఇప్పుడు ట్రంప్ అనవసరంగా ఎందుకు పెట్టాడు ఇస్లామిక్ నాటో? రీసెంట్గా ఎంబీఎస్తో అక్కడ సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నాడు, చాలా క్లోజ్ ఉన్నాడు. 2, పాకిస్తాన్ అసిమ్ మునీర్తో క్లోజ్ ఉన్నాడు. కాబట్టి ఈ 2 దేశాలను ఒకటి చేసింది, టర్కీని ఏకం చేసింది ట్రంప్ మాత్రమే. ఎందుకంటే ఇరాన్ని ఎదుర్కోలేక ఇరాన్కి వ్యతిరేకంగా అక్కడ ఈ ఇస్లామిక్ నాటో పెట్టాడు. కానీ ఇరాన్ కంటే అత్యంత ప్రమాదం ఇప్పుడు ఇజ్రాయిల్, ఇండియాలకు పడినాయి. కాబట్టి ట్రంప్ చేసిన ఒక పిచ్చి దౌత్యం వల్ల ఇస్లామిక్ నాటో క్రియేట్ అయింది. ఇది అమెరికాకి డేంజరే, ఇండియాకి డేంజరే, ఇజ్రాయిల్కి డేంజరే. కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ రంగంలో దిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇస్లామిక్ నాటోకి యుఎస్కి సంబంధం ఉందా లేదా అనేది తేల్చుకునే పరిస్థితి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే బెంజమిన్ జ్యూస్ డిప్లొమసీ, జ్యూస్ ఈ యొక్క లాబియింగ్ వెళ్ళిపోయిందంటే యుఎస్లో పాలిటిక్స్ని వాళ్ళు తారుమారు చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ నాటో ఓన్లీ ఏర్పడింది ఒక్క ట్రంప్ పిచ్చి దౌత్యం వల్ల మాత్రమే. ఇప్పుడు భారత్, సౌదీ, ఇప్పుడు ఇజ్రాయెల్ రంగంలోకి వెళ్ళినాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదంలో. ఇస్లామిక్ నాటో అసలు ఎగ్జిస్టెన్స్ ఉండే అవకాశం కూడా లేకుండా, అంటే మొగ్గలోనే దాన్ని త్రుంచేయడం అనమాట, నిప్పింగ్ ఎట్ ది బడ్ మోడ్లో దాన్ని నాశనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన టర్కీ నాటో దేశాలకి చెప్పకుండా టర్కీ ఇంకొక మిలిటరీ డీల్కి వెళ్ళడానికి లేదు. కాబట్టి టర్కీ ఇప్పుడు భారత్ మీద యుద్ధం పాకిస్తాన్ తరపున రావాలి అంటే టర్కీకి అక్కడ నాటో అనుమతి తీసుకోవాలి. అదర్వైజ్ ఎందుకంటే నాటోలో అది 32 దేశాల కూటమిలో. కాబట్టి ఆ మిలిటరీ టెక్నాలజీని, నాటో ఇచ్చిన ఆయుధాలని, నాటో స్ట్రాటజీలని నాటో అనుమతి లేకుండా భారత్ మీద ప్రయోగించడానికి ఉండదు. ఎందుకంటే నాటో దేశాల్లో ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, యూకేలతో భారత్కి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. EU ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. కాబట్టి EU అనేది ఈ నాటో దేశాలు భారత్కి ఇచ్చిన ప్రాధాన్యత టర్కీకి ఇవ్వు. కాబట్టి భారత్ మీద టర్కీ యుద్ధం ప్రకటించే అవకాశం భారత్ ఇవ్వదు. కాబట్టి నాటో ద్వారా ఈ టర్కీని అక్కడ నుంచి నాశనం చేసే, అంటే దాన్ని స్ప్లిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇస్లామిక్ నాటో పేరుకే ఏర్పడింది కానీ అది ముందుకు వెళ్ళే అవకాశాలు లేవు అనేది ఇక్కడ మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా ఏంటంటే అది ఇస్లామిక్ నాటో, అంటే ఇస్లామిక్ నాటో ఇప్పుడు పాకిస్తాన్ ప్రయత్నం ఏంటంటే ఎంటైర్ 57 ఇస్లామిక్ దేశాలని 200 కోట్ల ఇస్లాం పీపుల్ని ఏకం చేసి పాకిస్తాన్ ఒక లీడర్గా ఎదుగుతామని ట్రై చేస్తుంది. టర్కీ కూడా ఏంటంటే ఒకప్పుడు ఖలీఫత్ అని ఉండేవారు,
ఇప్పుడు టర్కీ లీడర్ ఎర్డోగాన్ కూడా నేను ఖలీఫత్ ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో నేనే కింగ్గానే ఆయన చూసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఏంటంటే మక్కా మదీనా ఎంటైర్ ఖురాన్లో పవిత్ర స్థలాలు మాకు మక్కాలో సౌదీలో ఉంటాయి కాబట్టి సౌదీ ఈ ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో లీడర్ అవ్వాలని ఈయన ట్రై చేస్తున్నాడు. అంటే పాకిస్తాన్ ఒక పక్కన, టర్కీ ఒక పక్కన, సౌదీ వీళ్ళ ముగ్గురు ఎయిమ్లు ఒకటే. వీళ్ళిద్దరూ ముగ్గురు కొట్టుకునే పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఈ పక్కన ఇరాన్ ఏంటంటే షియా అసలైన ముస్లిం మాదంటది. కాబట్టి ఇరాన్ అనేది వీళ్ళని కౌంటర్ చేస్తుంది. వీళ్ళ ఒకళ్ళకి పడదు. ఇప్పుడు సౌదీలో ఎర్డోగాన్ వెళితే ఆయన అక్కడ ప్రభుత్వం వేరే ప్రయారిటీస్ వస్తాయి. పాకిస్తాన్ ఫెయిల్డ్ నేషన్, ఇక్కడ బలూచిస్తాన్ డిఫరెంట్ మోడ్లో ఉంది, పీఓకేల అల్లర్లు ఉన్నాయి. అసలు దీని అస్తిత్వమే ప్రమాదంలో పడేటట్టు ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా ఉందంటే సౌదీ అరేబియా ఫ్యామిలీయే డేంజర్లో ఉంది. ఎందుకంటే అక్కడ కింగులు, యువరాజులు చనిపోవడం ఇవన్నీ ఉంది. ప్రజలు దాన్ని నమ్మడంలే. ఈ మోనార్కి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇరాన్ని ఎదుర్కోలేని పరిస్థితి, యుఏఈతో ప్రాబ్లము, హౌతీస్తో ప్రాబ్లము. కాబట్టి ఇస్లామిక్ సౌదీ అరేబియా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎంటైర్ పాకిస్తాను, ఈ సౌదీ, టర్కీలు ఎంటైర్ ఇస్లామిక్ దేశాలని హిందూస్ ఇండియాకి వ్యతిరేకంగా చేయడం అసంభవం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియా ఇస్లామిక్ వరల్డ్లో ఒక్క విషయం అండి, ఈ విషయం ఏంటంటే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నేషన్ ఏంటంటే ఇండియా. ఎందుకంటే పాకిస్తాన్ తర్వాత అత్యధిక ఇస్లాం ముస్లిం ప్రజలు ఉన్న దేశం ఇండియా. ఆల్మోస్ట్ 25 crore ఇస్లాం ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఇస్లాం ఉంది. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సున్నీసు, షియాస్, ముఖ్యంగా భారతీయ ముస్లింలు ఎక్కువగా సున్నీలు. వీళ్ళకి వ్యతిరేకంగా సౌదీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. షియాలు అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇరాన్ మీద ఉంటుంది. కాబట్టి భారత్కు కావలసిన సామర్థ్యం, ఇస్లామిక్ వరల్డ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం మన దగ్గర ఉంది. రెండో విషయం ఏంటంటే అతిపెద్ద దేశం ఇస్లామిక్ వరల్డ్లో ఇండోనేషియా. ఈ ఇండోనేషియాతో మనకి అవినాభావ సంబంధాలు, రీసెంట్గా మిలిటరీ డీల్ కూడా కుదుర్చుకున్నాం. కాబట్టి ఇండోనేషియా హెల్ప్తో, యుఏఈ హెల్ప్తో, ఒమన్ హెల్ప్తో మనం ఇస్లామిక్ వరల్డ్లో స్ప్లిట్టు, విభజన తీసుకురావచ్చు అనేది ఇక్కడ సుస్పష్టమైంది. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కుట్ర అనేది మనకు అర్థమైపోయింది. పాకిస్తాన్ని అస్తిత్వం ఉంటే అది చిన్న దేశం, ఫెయిల్డ్ బనానా రిపబ్లిక్ అయినా భారత అస్తిత్వానికి ఎప్పుడైనా ప్రమాదమే అనేది ఇప్పుడు రూఢి అయిపోయింది అనమాట. ఇప్పుడు రుజువు అయిపోయింది. మనం ఆదమర్చి ఉంటే పాకిస్తాన్ ఎంత డేంజర్ క్రియేట్ చేయగలదో అంత డేంజర్ క్రియేట్ అయింది. ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి, భారతదేశం గుణపాఠం నేర్చుకోవాలి. భారతదేశం ఏంటంటే పంచశీల సూత్రాలు పెట్టుకుని ఇతరుల అంతర్గత వ్యవహారాలు, ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోము. భారత లా ఇది, మనకు భారత ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాలకు తూచా తప్పకుండా అమలు జరుపుతాం. వాళ్ళు యుద్ధం చేస్తేనే మేము యుద్ధం చేస్తాం, లేదా మేము చెయ్యం. మనం ఒక గొప్పకి వెళ్తున్నాం విలువలు, ఎథికల్ మోడ్లో ఇండియా అనేది. ఏ విధంగా ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ. గత 5000 సంవత్సరాల హిస్టరీలో అసలు భారత ప్రపంచ చరిత్రలో ఒక దేశం ఇంకో దేశం మీద అటాక్ చేయింది కేవలం ఇండియా మాత్రమే. ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా చరిత్ర లేదు, తటస్థ దేశం. మరి ఇది పెట్టుకుని ఉన్నాం. ఈవెన్ ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాతే అటాక్ చేసింది. రీసెంట్గా కూడా ఆపరేషన్ సింధూలో వాళ్ళు అటాక్ చేసిన తర్వాతే చేసాం, మనం అటాక్ చేయలేదు. ఇలాంటిది ఇప్పుడు దాటాల్సిన అవసరం ఉంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటంటే పాకిస్తాన్ అస్తిత్వం ఉంటే భారత అస్తిత్వానికి ప్రమాదం. పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు ఇండియా. కాబట్టి పాకిస్తాన్ సర్వనాశనం చేయాలి, దాన్ని విడగొట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధంలో లేదని ఎవరూ చెప్పకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడిందే భారత నాశనానికి. అది బ్రిటిష్ వాడు క్రియేట్ చేశాడు. మహమ్మద్ అలీ జిన్నా ఈ యొక్క నాన్ సెక్యులర్ రూల్లో మత జిహాదీ కింద క్రియేట్ చేశాడు. అది ఒక జిహాదీ నేషను, అదే ఒక టెర్రరిస్ట్. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ నేషన్, మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం ఉంది. కాబట్టి పాకిస్తాన్ యుద్ధం చేస్తేనే మనం చేస్తాం, అది ఉండకూడదు. పాకిస్తాన్ నిత్యం యుద్ధం చేస్తుంది. కాబట్టి మనం ప్రకటించాలి. ఏ విధంగా? దౌత్య యుద్ధం. ఇప్పుడు పాకిస్తాన్ విపత్కర పరిస్థితిలో ఉంది. బలూచిస్తాన్ ఈ ఆగస్టు 11వ తారీఖున స్వతంత్రం ప్రకటించుకుంది. వెంటనే మనం బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించి తీరాల్సిందే. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తిస్తే పాకిస్తాన్ విడిపోయినట్టే. భారత్ గుర్తిస్తే ఇక ప్రపంచంలో దాన్ని తిరుగులేని దేశం అవుతుందన్నమాట. ఎందుకంటే అకార్డింగ్ టు ఇప్పుడు ప్రపంచ పటంలో ఒకసారి భారతదేశాన్ని చూస్తే నేను భారతీయుడు అని చెప్పనవసరంలా. ఇట్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అండి. ఈ కంట్రీ వాయిస్కి అంత విలువ ఉంటుంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మనం ప్రకటిస్తే పాకిస్తాన్ అధికారికంగా ముక్కలైపోయినట్టే. ఇంకొక 100 దేశాలు గుర్తించినంత శక్తి వస్తుంది దానికి. 2 ఇజ్రాయెల్ వెంటనే గుర్తిస్తే, యుఏఈ వెంటనే గుర్తిస్తే, రష్యా వెంటనే గుర్తిస్తాయి. కాబట్టి అది ఒక స్వతంత్ర దేశం. యుద్ధం లేకుండా, రక్తపాతం లేకుండా దాన్ని స్వతంత్ర దేశంగా చేయాలి.
అది బలూచిస్తాన్ డివైడ్ అవ్వగానే పీఓకే ఆల్మోస్ట్ మనలో విలీనం అయిపోతుంది. వెంటనే ఇటు కరాచీ నుంచి పంజాబ్, సింధ్, భారత్ వెంబడి అంటే పంజాబ్ ప్రావిన్స్లో సిక్కులు, ఇటు సింధ్ ప్రావిన్స్లో హిందువులు ఎక్కువగా ఉండడం, తర్వాత అక్కడ ఇస్లాం ప్రజలు కూడా భారత సంస్కృతితో ఎక్కువ ఉంటారు. గుజరాతీ ప్రాంతంలో సింధ్ కల్చర్ అంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఇండియాలో కలిసిపోతారు. ఇక పాకిస్తాను ఎగ్జిస్టెన్స్ పోయినట్టే. అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఇప్పుడు పఖ్తూన్స్ ఉన్నది ఆఫ్ఘాన్లో బౌండరీ అవుతుంది, ఒకప్పుడు ఎప్పుడు ఉంది. కాబట్టి ఆఫ్ఘాన్కి ఇండియాకి బౌండరీ వస్తాయి. న్యాచురల్ బౌండరీస్ అయిన హిమాలయస్, హిందూ కుష్, కిర్దారు, తర్వాత మక్రాన్ కోస్ట్, ఇదంతా మళ్ళీ న్యాచురల్ బౌండరీ. కైకేయి ఈ గాంధార టైంలో ఎలా ఉందో ఆ టైప్ వచ్చేస్తుంది. ఈ హరప్పా మొహంజదారో కల్చర్ మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఎగ్జిస్టెన్సు చాలా డేంజర్లో ఉంది. కాబట్టి ఇది ఒక టైం అనమాట. కాబట్టి మోడీ వెంటనే ఒక జాతీయ ప్రభుత్వం ఉంది, ఒక నేషనలిస్ట్ గవర్నమెంటు, ఒక ఎప్పుడు ఇందిరాలాగా హార్డ్ పర్స్యూట్ ఫారెన్ పాలసీ ఇప్పుడు ఉందన్నమాట. ఇండియా చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తన చరిత్రలోనే అత్యంత బలహీనంగా ఉంది. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు మనం ఉపేక్ష చేస్తే అది చాలా శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 2050 నాటికి అది కూడా టాప్ 15 నేషన్లో ఒక శక్తివంతమైన దేశం అవుతుంది. మనం ఏమీ చేయలేం. కాబట్టి దిస్ ఈజ్ ద టైం అండి. ఈ టైంలోనే పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ని మనం తీయాలి. బలూచిస్తాన్ని ఆగస్టు 11వ తారీఖునే భారత్ గుర్తించి ఇటు పీఓకేని మనం విలీనం చేసుకుంటే ఇక పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ పోయినట్టే. ఇప్పుడు ఇజ్రాయెల్ రంగంలో ఉంది, రష్యా రంగంలో ఉంది, చైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్కి హెల్ప్ చేసే స్థితిలో లేదు. ఎందుకంటే అక్కడ తైవాన్ దగ్గర ప్రాబ్లం ఉంది. చైనా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ డైరెక్ట్గా సపోర్ట్ ఇప్పుడు చేయలేదు. రష్యా మనకి ఆల్రెడీ అక్కడ మనకి ఆయుధాలు ఇవన్నీ ఇవ్వడానికి అక్కడ ఉంది. ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో ఉంది. ఇరాన్ విపత్కర పరిస్థితులు. ఇప్పుడు ఇరాన్ సౌదీ, టర్కీలను ఎదుర్కొంటుంది అక్కడ ఈ సున్నీ ముస్లిమ్స్ని. కాబట్టి అక్కడ యుద్ధం ఉంది. ఇదే పరిస్థితి. అంటే పాకిస్తాన్ తన 1947 ఆగస్టు 14వ తర్వాత ఏర్పడిన తర్వాత తన చరిత్రలోనే అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది. కాబట్టి ఇది మనకు అనువైన సమయం పాకిస్తాన్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇస్లామిక్ నాటో పెట్టడం అంటే భారత్ను ఎంత డేంజర్లోకి పాకిస్తాన్ గెంటేసిందో అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారత్ వెంటనే ఇట్ షుడ్ ఎంటర్డ్ ఇంటూ యాక్షన్ అనమాట. యాక్షన్లోకి వెళ్ళి మనం పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ తీయకపోతే మాత్రం అది భారత్కి డేంజరే. ఇంకా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో హిందూ నేషన్ వర్సెస్ ఇస్లామిక్ నేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే మళ్ళీ మధ్యయుగంలో పోరాడుకున్నట్టు పోరాడుకోవాలి. అందువల్ల ఒకప్పుడు టర్కీసు, సెంట్రల్ ఏషియను, ఈ యొక్క ఇరానియన్స్ వీళ్ళు వచ్చి భారతదేశాన్ని పరిపాలించారు, అరబ్బులు వచ్చి. మళ్ళీ ఆ పరిస్థితిని పాకిస్తాన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీరు కలకటా దాకా వస్తానని అది ప్రతిజ్ఞ చేసింది రీసెంట్గా. తర్వాత హైదరాబాద్ ఈ ప్రాంతం అంతా మాదే, ఇదంతా ఒక ఇస్లామిక్ వరల్డ్ అని పాకిస్తానీలు అక్కడ ఇస్లామిక్ వాళ్ళు నమ్ముతారు, ఈ ఖురాను, జిహాదిస్టులు వీళ్ళందరూ. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ని మనం తీయాలి. దానికి బేస్ అయిన పాకిస్తాన్నే మనం డివైడ్ చేయగలిగితే మాత్రం కుదురుతుంది. అంతే. ఇప్పుడు పాక్, టర్కీ, సౌదీ అరేబియా ఇస్లామిక్ నాటోకి మోడీ కౌంటర్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనం పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలి. అంతేకాని పాకిస్తానీ, సౌదీ, టర్కీలు కౌంటర్ తయారు చేయడమే కాదు, పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ లేకుండా తీస్తే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఎప్పుడు కూడా భారత్కు ప్రమాదం ఉండదు. ఎందుకంటే భారత సంస్కృతిని మనం గమనించినట్టయితే గత 10,000 సంవత్సరాల నుంచి మనం గమనించినట్టయితే అఖండ భారత్, ఒకప్పుడు జంబూద్వీప. ఇప్పుడు చూడండి పూజారులు అంటూ ఉంటారు జంబూద్వీప అని. జంబూద్వీప అంటే ఎంటైర్ ఆఫ్రికాలో సగం నుంచి ఎంటైర్ సైబీరియా నుంచి నేరేడు చెట్టు పండే ప్రాంతం. అంత భారతదేశం కుసించుకుపోయింది. తర్వాత బ్రిటిష్ వాడు, దానికి ముందు ఇస్లామిక్ వరల్డ్ ఎక్కడికక్కడ ఇక్కడ మయన్మార్ని సెపరేట్ చేయడం, బంగ్లాదేశ్ని ఇస్లామికీకరణ చేయడం, పాకిస్తాన్ ఇస్లామికీకరణ చేయడం. కానీ భారతదేశం మాత్రం వివేకానంద చెప్పినట్టు అసిమిలేషన్, ద పవర్ ఆఫ్ అసిమిలేషన్, ఎవరినైనా కలుపుకునే తత్వం ఉంటుంది. ఇప్పుడు కూడా సెక్యులర్ నేషనే, ఇక్కడ కూడా ఇస్లాం ఎక్కువ ఉంటారు. కానీ భారతదేశం సజీవ సంస్కృతి. ఇది మతపరంగా ఏర్పడింది కాదు, ఒక ధర్మం పరంగా ఏర్పడింది. దీన్ని ఇప్పుడు మనం రక్షించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. నేను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయడం కాదు, ఎంటైర్ అఖండ భారత్ అంటే ఆ దేశాలు ఉన్న భారత సంస్కృతిని అవి ఫాలో అవుతూ గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ అయినా, నేపాల్ అయినా, భూటాన్ అయినా, శ్రీలంక అయినా, ఈవెన్ ఇండోనేషియా అయినా, మలేషియా, థాయిలాండ్, కంబోడియా, లావోస్, ఇవి చూడండి ఇండో చైనాలో. తర్వాత ఇటు పాకిస్తాన్ నుంచి ఇరాను, ఆఫ్ఘాన్, ఇవన్నీ భారత సంస్కృతి ప్రాబల్యం వల్ల ఏర్పడినాయి అన్నమాట. ఈ సంస్కృతి ప్రాబల్యం, ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఇక్కడ దేశాలు ఏర్పడినాయి, మన భారతదేశాన్ని ఎగ్జిస్టెన్స్నే థ్రెట్ చేయడం అని. ఇప్పుడు ఇండోనేషియా, మయన్మార్లు ఇవేంటంటే భారత నాశనం చేయాలని ఉండవు, ఒక దేశాలుగా ఉంటాయి. కానీ పాకిస్తాన్ అనేది భారత్ ఎగ్జిస్టెన్సే ఉండకూడదని కోరుకుంటుంది. కాబట్టి మనకి నిత్యము యుద్ధంలో ఉన్న పాకిస్తాన్ని నాశనం చేయాల్సిన తరుణం ఆసన్నమైందనేది ఇప్పుడు ఇస్లామిక్ నాటో ఏర్పడడం వల్ల మనం గుణపాఠం నేర్చుకుని మన ప్రైమ్ మినిస్టర్ వెంటనే యాక్షన్లోకి రావాలి.